అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ సుగ్ర ఫుడ్స్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి కలాకండ్ అండి. కలాకండ్ అంటే చాలా టైప్ ఆఫ్స్ ఉన్నాయి. ఇందులోని మనం చేసుకునే కలాకండ్ వచ్చి లూజ్ కలాకండ్ అంటారు. అంటే కొంతమంది పిల్లలకి కొరకడానికి కష్టంగా ఉంటుంది. అలాంటిదప్పుడు ఏంటి లూజ్గా అంటే మన ఫింగర్స్ కూడా అంటుకుంటుంది. ఆ కలాకండ్ పట్టుకున్నప్పుడు ఫింగర్స్కి అంటుకొని సో చాలా అంటే గట్టిగా ఉండకుండా స్మూత్గా ఉండే విధంగా చిన్నపిల్లలకి తినిపించడానికైనా, పెద్దవాళ్ళు కొద్దిగా ముసవాళ్ళు తినడానికైనా సో ఆ విధంగా మన స్టైల్లో చేసి చూపిస్తాను. ఆ స్టైల్లో అది ఎలా చేసుకోవాలనేది రండి చూద్దాం. ఆ ప్రాసెస్ ఏంటో. మనం మిల్క్కి ఇలాంటివి మందంగా ఉన్న బాండి తీసుకుంటున్నానండి. సో మీరైనా సరే మందంగా ఉన్న తీసుకున్నట్లయితే మనకి కలాకండ్ అనేది చాలా బాగా వస్తుంది. ఎప్పుడు కూడా మిల్క్ మనం ఎక్కువ బాయిల్ చేసేటప్పుడు మందంగా ఉన్నదే తీసుకోవాలి. సో ఇప్పుడు నేను మిల్క్ వేసుకుంటున్నా చూడండి. ఫస్ట్ అయితే నేను 1 లీటర్ వేసుకుంటున్నా, మళ్ళీ ఇంకొక 1 లీటర్ వేసుకుంటా. మిల్క్ అనేది ఈవెన్గా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోండి. ఎందుకంటే తక్కువగా పెట్టినట్లయితే ఏమవుతుందంటే మిల్క్ అనేది ఎక్కువ కలర్ అనేది వస్తూ ఉంటుంది. సో మీరు ఒకటే ఫ్లేమ్లో మీరు దాన్ని బాయిల్ చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తుందండి కలాకండ్ అనేది. మీకు పాలు చిక్కబడే కొద్ది ఫ్లేమ్ అనేది కూడా తగ్గించుకోవాలి. స్టార్టింగ్లో అయితే మీకు కొత్తగా చేసుకునే వాళ్ళు అయితే జాగ్రత్తగా కలపాలి. ఎందుకంటే మిల్క్ అనేది పొంగుతుంది కాబట్టి మీద పడుతూ ఉంటుంది. అది కూడా చూసుకోండి జాగ్రత్తగాని. సో ఇప్పుడు నేను 2 లీటర్స్ మిల్క్ వేసుకున్నా. మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే కలాకండ్ 1 లీటర్ మిల్క్కి ఒక 100 గ్రామ్స్ అయినా షుగర్ వేసుకోవచ్చు, లేదా తక్కువ అయినా వేసుకోవచ్చు. ఒక 70 గ్రామ్స్. మరీ తక్కువ వేసుకోకండి, మరీ చేతులకు అంటుకుపోతుంది. సో ఇప్పుడు నేను కలాకండ్ వేయడానికి ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బాక్స్కి చూడండి ఇలా నేను కవర్ వేసుకున్నాను. మినిమం ఒక 70 నుంచి 100 గ్రామ్స్ మైక్రాన్ ఉన్న కవర్ వేసుకోండి. అప్పుడు ఆ హీట్కి అనేది కరగదు, మీకు మంచిగా ఉంటుంది. నాకు తెలిసిన మటుకైతే చెప్తున్నాను. ఇలా కవర్ వేసుకుని ఆయిల్ రాసుకోవాలి. మీరు ఆయిల్ అయినా రాసుకోవచ్చు, నెయ్యి అయినా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు నేను మిల్క్ అనేది చూసారు ఎలా పొంగుతుందో. నాది పెద్ద బాండీ కాబట్టి మిల్క్ అనేది పొంగుతుందండి. సో నేను దానికి తగ్గట్టుగా చేసుకుంటున్నాను. మీరు కూడా మిల్క్ వేసుకునేటప్పుడు బాండీలో చూసేసుకో. ఎక్కడ కూడా బాండీకి మీకు టచ్ అవ్వకుండా నీట్గా కలుపుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే కలిపేటప్పుడు టచ్ అవ్వకూడదని కాదండి. మిల్క్ అనేది ఎక్కడ కూడా ఎక్కువగా ఒకటే చోట ఉండకుండా ఈవెన్గా కలుపుకోవాలి. మీరు ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూస్తాను. ఇలా లైట్గా చిక్కబడతా వస్తున్నాయి పాలు. నేను ఇప్పుడైతే షుగర్ యాడ్ చేసుకుంటున్నా. షుగర్ అనేది కూడా ఒకేసారి యాడ్ చేసుకోవద్దు. ఇలా పొంగు వచ్చేటప్పుడు కొద్దిగా వేసుకోండి. స్టార్టింగ్లో కొద్దిగా, ఎండింగ్లో కొద్దిగా వేసుకోవాలి. అంటే టోటల్గా 3 టైమ్స్ వేసుకోవాలి. షుగర్ అనేది చాలా బాగుంటుంది. మనం చూసారా వైట్గా వచ్చి ఎలా వస్తుందో. నేను ఏ విధంగా కలుపుతున్నానో నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతున్నానండి. నాకు తగ్గట్టుగా ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోండి. ఈ విధంగా జాగ్రత్తగా కలుపుకోండి. మీకు పాలు మిల్క్ అనేది ఇంకా చిక్కబడే కొద్ది అది పైకి తుల్లుతూ ఉంటుందండి. అది చూసుకోండి జాగ్రత్తగాని. సో ఈ విధంగా చూసారా ఎలా చిక్కబడిపోతుందో. ఈవెన్గా మీరు కలుపుకోవాలి. ఇప్పుడే చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఎక్కువసేపు. అప్పుడు ఏమవుద్దంటే మీకు ఒకటే చోట ఉండకుండా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈవెన్గా కలుస్తుంది. ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా చెప్తున్నాను, చూసి అయితే పెట్టుకోండి. మీకు ఏ విధంగా కలుపుతున్నారు, సో ఎక్కడైనా అంటుకోకుండా ఉన్నట్లయితే మంచిగా ఆ విధంగా పెట్టుకోవాలి మీరు ఫ్లేమ్ అనేది. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు కలుపుకోండి. ఇప్పుడు నేను 1/2 లెమన్ వేసుకుంటున్నా. డైరెక్ట్గా వేసుకోవట్లేదు, వాటర్లో కలుపుకొని లైట్గా వేసుకుంటున్నా. మీరు కూడా ఆ విధంగా వేసుకొని చాలా బాగా వస్తుంది. మీరు డైరెక్ట్గా వేసుకున్నట్లయితే ఎక్కువగా స్ప్రెడ్ అవ్వదు. మళ్ళీ వాటర్లో అనుకోండి లైట్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ అవుతుంది కాబట్టి నీట్గా ఉంటుంది. సో చూసారా మనకి ఈ విధంగా నేను ఇప్పుడు బాండి మీద నుంచి దించుకొని పక్కకు పెట్టుకున్నా. చూసారా లైట్గా మీకు అక్కడక్కడ కనిపిస్తుంది. చూసారా లైట్గా చిన్నగా వస్తుంది పలుకులని. మీకు లెమన్ వేసిన తర్వాత ఈ విధంగా దించుకొని పెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ పెట్టుకోవాలి. చూసారు నేను చూపిస్తున్నట్టు ఇక్కడ ఇలా లైట్గా జారుతున్నప్పుడు మీకు చిన్న డాట్స్ కింద కనిపిస్తుంది కదా, ఇంకా వస్తుందండి, కంగారు పడవద్దు. మళ్ళీ చెప్తున్నానండి, కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపాలి. ఎక్కువగా రఫ్ చేసినట్టు కలపొద్దు. అప్పుడు ఏమవుద్దంటే రఫ్ చేసినప్పుడు కలిపితే అలా ఎక్కువసేపు కలిపితే మీకు ఆ పలుకులు అనేది వస్తుంది కదా, ఆ కలిపే విధానంలోనే అది రఫ్ అయిపోయి స్మూత్గా అయిపోతుందండి, కోవాలా అయిపోతుంది. అలా చేయొద్దు, ఈ విధంగా చేయండి, చాలా బాగా వస్తుంది. మీరు కలపకుండా ఎక్కువసేపు అలా ఉంచినట్లయితే కూడా ప్రమాదమే. ఎందుకనంటే ఆ పలుకు అనేది పెద్దవి అవుతాయి. అలా పెద్దవి అవుతే కలాకండ్ అనేది బాగోదు. మీడియంగా ఉండాలి, మరి చిన్నగా వద్దు పెద్దగా వద్దు, మీడియంగా ఉంటే కలాకండ్ అనేది ఆ ఒక పూసల కింద ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ మీకు తెలుస్తుంది తింటున్నప్పుడు, చాలా బాగుంటుంది. షుగర్ కూడా ఎక్కువ వేయొద్దు. షుగర్ ఎక్కువ వేసుకున్నట్లయితే
ఎక్కువగా స్వీట్ తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది, బాగా షుగర్ ఎక్కువ తిన్నట్టు. సో దీనికి మీకు టేస్టీగా క్వాలిటీగా ఉండాలంటే షుగర్ ఒకటి తగ్గించుకోవాలి, చాలా బాగుంటుంది. నేను ఏ విధంగా స్లోగా కలుపుతాను, బాండీ మీద పెట్టి పొయ్యి మీద పెట్టి, సో ఈ విధంగా కలుపుకోవాలి మీరు నీట్గానే. కలిపేటప్పుడు జాగ్రత్తగా అండి. ఇప్పుడు మనకి ఇది పూస కింద వచ్చింది కదా, ఇప్పుడు కూడా మీకు చూడండి బబుల్స్ కింద వస్తుంది కదా కింద బాండీలోనే. అలా కలిపేటప్పుడు కూడా మీద పడుతూ ఉంటుంది, తుల్లుతూ ఉంటుంది, జాగ్రత్తగా కలుపుకోండి. సో ఈ విధంగా కలుపుకోవాలి స్లోగా. ఫ్లేమ్ అనేది చూసి పెట్టుకోండి. ఈ విధంగా చూసారా, నేను ఇప్పుడు ఎలాచీ పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడే యాడ్ చేసుకోండి, ఎందుకనంటే నేను ఎలాచీలో షుగర్ కలిపి నేను మిక్సీ పడతాను కాబట్టి అందులో ఏదైనా షుగర్ క్వాంటిటీ ఉన్నా కూడా అవి హీట్ అనేది మెల్ట్ అయిపోతుంది కాబట్టి చాలా బాగుంటుంది. మీరు కలిపేటప్పుడు కూడా బాండికి ఇలా పైకి అనుకుంటా కలిపితే ఏమవుద్దంటే ఆ కింద ఒకే చోట ఉండదు కాబట్టి ఇంకో చూడండి ఎలా జారుతుంది, పైకి వేసే కొద్ది కిందకి అనేది వస్తుంది చూసారా. ఈ విధంగా వచ్చినట్లయితే ఈవెన్గా మనం మంచిగా కలుస్తుంది, కలాకండ్ అనేది ఒకటే కలర్ వస్తుంది. ఈ విధంగా కలుపుకోవాలి, కంగారు పడకండి, ఎందుకంటే ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకొని మీరు కలుపుకున్నట్లయితే కలాకండ్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారా ఈ విధంగా కిందకు వస్తుంది, చూసారా ఈ విధంగా రావాలి కలాకండ్ అనేది. ఎక్కువగా రఫ్ కూడా చేయొద్దు, మళ్ళీ చెప్తున్నాను. ఆ ఒక పోసుగా ఉన్నది అనేది ఆ రఫ్ చేసే విధానంలోనే మెల్ట్ అయిపోతుంది, అప్పుడు కోవలా అయిపోతుంది. సో ఈ విధంగా కలుపుకోవాలి, నేను చూపిస్తున్నట్టు. బాండీకి మనం పైకి వేసుకుంటా ఉంటే కిందకు వస్తుంది చూసారా, ఇవ్వండి ఈ విధంగా పూస కింద వస్తుంది చూసారు, ఇలా వస్తుంది. ఎక్కువగా మీకు డౌట్ రావచ్చు, ఇలా కాకుండా పెద్దగా వచ్చినా కూడా అనేది ప్రాబ్లమేనండి, అలా కూడా రాకూడదు. మీడియం ఉన్నట్లయితే మీకు తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది, ఇందాక చెప్పినట్లు. ఈ విధంగా కలుపుకోవాలి చూసారు, కలాకండ్ ఎక్కడ కూడా బాండీకి అంటుకోకుండా కిందకు జారుతుంది. ఈ విధంగా అయితే బాగుంటుంది. మీరు తర్వాత నెయ్యి కూడా యాడ్ చేసుకుంటారు కాబట్టి చాలా కొద్దిగా థిక్నెస్ అనేది తగ్గుద్ది. ఇంకో చూసారా ఈ విధంగా ఎంత పలసగా ఉందో చూసారా. నేనైతే నెయ్యి యాడ్ చేసుకున్నాను. మీకు చాలా లూజ్గా ఉంటుందండి కలాకండ్, అంటే మీరు తినడానికి బాగుంటుంది. మరీ లూజ్గా ఉన్నట్లయితే మనకి అంగుటికి అంటుకుపోతుంది నోటికి అదిను. సో ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు నేను రేపు మార్నింగ్ కట్ చేస్తాను ఇది. ఎందుకంటే కటింగ్ అంటే మనం పీసెస్ కటింగ్ చేయము, దీన్ని ఏ విధంగా కటింగ్ చేస్తానది చూపిస్తాను మీకు రేపు మార్నింగ్. దీనిపైన ఏది మూత పెట్టొద్దు, మూత పెట్టుకున్నట్లయితే ఏమవుద్దంటే హీట్కి అనేది కలర్ వచ్చేస్తుంది అండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇలా వదిలేస్తేనే కొద్దిగా కలర్ వస్తుంది, అది ఏ విధంగా వచ్చింది అనేది రేపు మార్నింగ్ మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా వేసుకోవాలి కలాకండ్. చూడండి ఇప్పుడు నేను కట్ చేస్తాను. నైట్ అంతా మనకి మంచిగా చల్లారిపోయింది కాబట్టి ఇప్పుడు నేను మంచిగా ఇప్పుడు ఫింగర్తో ప్రెస్ చేస్తున్నప్పుడు మనకి ఎక్కడా కూడా అంటుకోలేదు ఫింగర్ కూడాను. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను, ఇందులో నుంచి ఏ విధంగా తిరగేయాలనేది కూడా చూపిస్తాను మీకు. తిరగేసేటప్పుడు కూడా మనకి ప్లెయిన్గా ఉన్న ఒక బండ మీద లేదంటే ఏదైనా బల్ల మీద తిరగేసుకున్నట్లయితే మనకి ఈవెన్గా మంచిగా వస్తుందండి. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా టక్మని ఒకసారి కొట్టుకున్నట్లయితే మనకి ఆ కలాకండ్ అనేది కింద కలర్ జారుతుంది చూసారా ఎలా పడుతుందో. సో ఈ విధంగా పడ్డది చూసారా. ఇప్పుడు దీని లోపల మనం కవర్ ఏదైతే వేసుకున్నామో ఆ కవర్ కూడా తీస్తాను. ఇప్పుడు చూడండి ఆ కవర్ కూడా ఎక్కడ కూడా మనకి మెల్ట్ అవ్వలేదు. ఇవన్నీ చూడండి మనకి చూసారా కవర్ లాగా వచ్చింది, ఎక్కడ కూడా మెల్ట్ అవ్వకుండా. పలసన కవర్స్ అయితే వేసుకోవద్దు మీరు, థిక్నెస్ తక్కువ ఉన్నాయి యూజ్ చేయొద్దు, కొద్దిగా థిక్నెస్ మందంగా ఉన్నాయి యూజ్ చేయండి. చూసారా కలాకండ్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. అంతేనండి, చాలా సింపుల్. దీన్నే మనకి షాప్స్లో ఏంటంటే ఎంత కావాలో అంత క్వాంటిటీలో కట్ చేసి ఇస్తాము మనము. సో ఈ విధంగా నేను చూసారా దీన్ని ఆఫ్ చేశాను, 2 ఆఫ్ చేస్తాను. ఈ విధంగా మనం సిల్వర్ అంటించుకుంటాము, స్వీట్ సిల్వర్ అండి. మీ అందరికీ కొంతమందికి తెలియకపోవచ్చు, స్వీట్ మెటీరియల్ అమ్మే దగ్గర దొరుకుతుంది సిల్వరు. అంతే చూసారా కలాకండ్ మనకి చాలా బాగా రెడీ అయిపోయింది. సిల్వర్ అనేది ఏంటంటే మనకి నీట్గా కనిపించడానికనే వేస్తాము, తినొచ్చండి ప్రాబ్లం లేదు, నాకు తెలిసిన మటుకైతే తినొచ్చు. కలాకండ్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి, ఎందుకనంటే ఆ థిక్నెస్ మనకు తెలియాలి, అంటే గట్టిగా అవుతుందా పల్చగా అవుతుంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత ప్రయాసపడినా ఆ చిన్న ఒక టెక్నిక్ తెలియకపోతే చాలా వేస్ట్ అయిపోతుందండి. మనకేంటంటే తినడానికి ఈ రోజుకి బాగానే ఉంటుంది, రేపటికి అస్సలు బాగోదు, చాలా గట్టిగా అయిపోయి చాలా స్ట్రాంగ్ అయిపోతుంది.
ఇప్పుడు చూసారా మన సిల్వర్ అంటించుకున్న తర్వాత ఏ విధంగా కనిపిస్తుందో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి మిడిల్లో కలర్ ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను చూడండి. మనం పైన ఏది పెట్టలేదు కాబట్టి మిడిల్ అనేది ఈ కలర్ రావడం జరిగింది. అదే పైన పెట్టినట్లయితే ఇంకా కలర్ వచ్చేస్తుంది, డార్క్ కలర్ వచ్చేస్తుంది. చూసారా మనం 10 to 15 మినిట్స్లో ఏ విధంగా రెడీ చేసేసుకున్నాము మిల్క్. నేను మిల్క్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా కాబట్టి నాకు ఇంకా టైం ఎక్కువ అనేది తీసుకున్నాను. సో మీరు తక్కువ తీసుకున్నట్లయితే తక్కువ టైంలో అయిపోతుంది. చాలా బాగా చేసుకోవచ్చు మీరు ఇంట్లో కూడా. పిల్లలకు కూడా ఏంటంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా నేను ఏ విధంగా చేసి చూపించానో ఆ విధంగా చేయండి, ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది. లాంగ్ ప్రాసెస్ అనుకోకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇదే కలాకండ్ మీరు ఇంట్లో చేసుకున్నట్లయితే ఈ విధంగానే కనీసం ఒక 4-5 days అయినా ఉంటుందండి నాకు తెలిసిన మటుకైతే. సో కలర్ అనేది కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు పైన ఏదైనా పెట్టుకున్నట్లయితే ఇంకా డార్క్ కలర్ వచ్చేస్తుంది. మీకు ఈ కలర్ ఇంత కలర్ సరిపోద్ది అంటే మీకు ఏం అవసరం లేదు. సో ఈ విధంగానే మీకు కలాకండ్ అనేది చేసుకోవాలి. లూజ్ కలాకండ్ అంటే చాలా స్మూత్గా ఉంటుందండి. ఇది మీకు పీసెస్ అనేసరికి కొద్దిగా హార్డ్గా ఉంటుంది. సో నేను చెప్పినట్లు ఏదేమైనా మీకు ఆ దెబ్బ తెలుసుకోవాలంటే గట్టిగా అవ్వాలా మెత్తగా ఉండాలనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. చూడండి ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను పీస్ అనేది ఏ విధంగా ఎంత సింపుల్గా కట్ అవుతుంది అనేది. ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడంలో చూపిస్తున్నానికి వింతేం లేదండి ఇందులోనే, కాకపోతే మనకి ఎంత స్మూత్గా కట్ అవుతుంది నేను ఏ విధంగా వేసాను అనేది మీకు చూపించాలని చెప్పి ఇప్పుడు దీన్ని పీస్ చేస్తాను చూడండి. సో ఏ విధంగా వచ్చింది చూసారా ఎంత సింపుల్గా ఉందో, అంతేనండి. ఇంకా మీరు దీంట్లో ఇంకా పలసగా మనం మాల్పూరికి కూడా వాడుకోవచ్చండి పలసగా చేసుకున్నట్లయితే. కాకపోతే నేను లూజ్ కలాకండ్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. చూసారు కదా నా స్టైల్లో ఏ విధంగా చేశానది. మీరు కూడా ఈ విధంగా చేయండి, చాలా బాగా వస్తుంది. కలాకండ్ ఏంటంటే చాలా బాగుంటుందండి స్వీట్. నేను ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తున్నాను, నేను మళ్ళీ బోరింగ్ అని ఫీల్ అవ్వద్దు. షుగర్ అనేది తక్కువ వేసుకుని, అంటే ఎలా అంటే లీటర్కి వచ్చి ఒక 100 grams కానీ బిల్లో వేసుకోండి, చాలా బాగుంటుంది. అంటే కొన్ని ఐటెంలకి కొన్ని విధానంగా వేసుకోవాలి. నేను ఈ ఐటెంకి వచ్చి ఏంటంటే షుగర్ అనేది నార్మల్గా వేసుకున్నాను, దాని లెవెల్గా వేసుకున్నాను. అంటే మనకు పాలు క్వాంటిటీ 6 liters కాబట్టి నేను వేసుకున్నది 600 grams వేసుకున్నా, లీటర్కి వచ్చి 100 grams వేసుకున్నా. కస్టమర్కి ఏంటంటే ఆ విధంగా కావాలన్నాడు. మన కస్టమర్స్తో కూడా వాళ్ళకి ఏ విధంగా కావాలనేది మనం ఆర్డర్స్ కూడా ఆ విధంగానే చేస్తామండి. సో నేను ఇవాళ చేసిన ఐటెం వచ్చి కలాకండ్, లూజ్ కలాకండ్ అంటారు దీన్ని. కొంతమంది మగ్గు కలాకండ్ అంటారు, కొంతమంది ఏంటంటే లూజ్ కలాకండ్ లూజ్ ఉంటుంది. అంటే మీరు చాలా చోట్ల చూసి ఉంటారు కలాకండ్ లూజ్ అంటే ఒక ట్రైలో పెట్టి అమ్ముతూ ఉంటారు కదా, దానికిను మనం కలాకండ్ పీసులు తినేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అది ఏంటంటే చేసే విధానం బట్టి ఉంటుంది కాబట్టి నా స్టైల్లో ఈ విధంగా చేసి చూపించాను. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి కలాకండ్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఖచ్చితంగా మీరు చేసే ప్రతి లైక్ కూడా ఏంటంటే ఒక మోటివేషన్ కింద ఉంటుందండి. వీడియో మాత్రం లాంగ్ అని ఫీల్ అవ్వద్దు. సో ప్రతిదీ కూడా నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారు, మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాను. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్.